జై శ్రీరామ్. నా హిందూ బంధువులకు క్రైస్తవులకు చదువుతున్నది ఆనందం. బైబిల్ యొక్క మంచి వార్త. యేసు బాప్తిజం తీసుకుంటే ఆయన పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? యేసు క్రీస్తు బాప్తిజం తీసుకుంటే ఆయన పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? యేసు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? అసలు బాప్తిజం ఎవరు తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. యేసు దేవుడు అంటారు కదా క్రైస్తవులు, పరిశుద్ధుడు అంటారు కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు యొక్క బాప్తిజం తీసుకోవాల్సిన అవసరత ఏంటి? ఎప్పుడైనా నా హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఆలోచించారా? తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమని రాస్తుందంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరు చెప్పారండి? ఈయన యేసుక్రీస్తే 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మార్కు సువార్త 16:15-16లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి నరకము, శిక్ష అంటే ఏంటి? నరకము అని ఇక్కడ యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు చెప్పాడు. ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక యేసుక్రీస్తు నరక శిక్ష నుంచి తప్పించుకోవడానికి, తన యొక్క పాపము నుండి తప్పించుకోవడానికి ఆయన బాప్తిజం తీసుకున్నట్లుగా ఈ వచనం మనకి చూపిస్తూ ఉంది. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే కదా, మరి నమ్ముతేనే కదా, ఎవడైతే నమ్ముతాడో వాడు కదా పరలోకం, నమ్మకపోతే నరకము ఆయనే చెప్పాడు. కనుక ఆ స్వర్గం నిమిత్తము నరకము నిమిత్తము కదా ఆయన ఇక్కడ బాప్తిజానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో మనం చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలీలియా నుండి యోర్దాను నది దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచాను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనితో ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగున కానిచ్చాను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చాను. యేసుక్రీస్తే 12 మంది శిష్యులు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించండి అని. ఎవడైతే నమ్ముతాడో రక్షణ పొందుతాడో, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. అంటే పాపంలో ఉన్నవారు కదా, సర్వలోకం అంతా కూడా పాపులే. ఆదాము నుండి వచ్చినటువంటి వారు అందరూ కూడా పాపులే అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు, పాపులు మాత్రమే ఆ బాప్తిజం తీసుకోవాలని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నప్పుడు కదా, బైబిల్ దేవుడు చెప్తా ఉన్నప్పుడు, మరి యేసుక్రీస్తు కూడా అదే మార్గమును ఎంచుకొని నీళ్లలోని యోహాను చేత బాప్తిజము పొందాడు. ఆయన కనుక ఎవరితో పొందారు? యోహాను చేతిలో యేసుక్రీస్తు బాప్తిజము తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, బాప్తిజం ఎవరు తీసుకుంటారు? అపరిశుద్ధులు, పాపాత్ములు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, నరహంతకులు, మాంత్రికులు. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఇదంతా ఉంటుంది కదా. పాపం చేసినటువంటి వారు మాత్రమే బాప్తిజము పొందాలని లేఖనాలన్నీ సెలవిస్తున్నాయని చెప్పి బైబిల్ దేవుడు చెప్తాడు. ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, పరిశుద్ధుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. కీర్తన 49వ అధ్యాయం కూడా అక్కడ, కీర్తన 49వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది. కనుక ఎవడను ఎట్టి స్థితిలో కూడా ఏ విధముగా చేత కూడా విమోచన కలగదని రాసి ఉంటుంది. కనుక వీళ్ళంతా కూడా కదా అపరిశుద్ధులు, పాపాత్ములు, వ్యభిచారులు, విగ్రహార్థకులు, నరహంతకులు, మాంత్రికులు బాప్తిజం తీసుకోవడానికి అర్హులని బైబిల్ చెప్తా ఉంది. దీనిని బట్టి చూస్తే యేసు దేవుడు కాదు, పరిశుద్ధుడు కాదు. యేసు కూడా పాపము చేసి ఉండవచ్చును. అందుకే తన పాపమును బాప్తిజం ద్వారా కడుక్కొనటానికి యోర్దాను నదికి వచ్చాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఆయన చెప్పాడు కదా మార్కు సువార్తలోనే, నమ్మినవాడు రక్షణ పొందిన, నమ్మని వానికి శిక్ష విధింపండి. కనుక పాపం చేసిన ప్రతి వాడు కూడా ఆ యొక్క బాప్తిజము తీసుకొని పరిశుద్ధుడు అవ్వాలని లేఖనాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. కనుక అదే క్రమంలోని యేసుక్రీస్తు అన్నాడు, నీతి యావత్తులో జరగవలసి ఉంది కనుక నాకు కూడా బాప్తిజం ఇచ్చాయి, నేను కూడా పాపం చేసిన వాడిని, నేను పరిశుద్ధుని కాదు, దేవుణ్ణి కాదు అన్నట్లుగా యోహాను చేతుల మీదుగా బాప్తిజం తీసుకున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే యేసు దేవుడు కాదు, పరిశుద్ధుడు కాదు, తన పాపములు కడుక్కోవడానికి మాత్రమే బాప్తిజం తీసుకున్నట్లు ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు సెలవిస్తుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.